చూడండి, వర్క్ జరుగుతుందని చెప్పాను కదా. మొత్తం కార్పెట్స్ అట్లా అయిపోయినాయి, డోర్ మ్యాట్స్. ఇంట్లోనే చేశారు వర్క్. కింద చేసి పైకి తీసుకురావడానికి అవ్వట్లేదని చెప్పేసి అన్నాను కదా. ఫెవికాల్ చూడండి ఎట్లా అంటుందో. ఇదంతా క్లీనింగ్ 2 days నుంచి జరుగుతుంది. చూడండి, చాలా పని అయిపోయింది ఫ్రెండ్స్. అందుకనే నేను కొంచెం బిజీగా ఉన్నాను. చూసారా, ఎంత తుడిచినా వస్తూనే ఉంది. మీకు అసలు చూపించలేదు కదా. ఇప్పుడు ఈ 2-3 సార్లు, 3 సార్లు 4 సార్లు కూడా సరిపోమేమండి. ఇదిగోండి మా పరిస్థితి. చిన్నప్పుడు ఇలాగే డేరాలు కట్టుకుని పడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఇదన్నమాట. గుమ్మం మొత్తం పగిలిపోయి చెదలు పెట్టేసి, ఇప్పుడు ఈ రైట్ దోమలు చూడండి, ఓపెన్ ప్లేస్ ఎట్లా ఉందో. డోర్ లేదు, ఏమీ లేదు. ఏసీ పాడయింది. ఎలాగో కొత్త ఏసీ పెట్టిద్దాము, ఆ బెజ్జాల్లోంచి మొత్తం ఏసీ పోయి ఓల్డ్ కరెంటు బిల్లు వస్తుందని ఈ పని అంతా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి మొత్తం. ఇదేదో వుడ్ అంట, ఏం వుడ్డో మరి. ఇది ఫ్రెండ్స్, నాకైతే అస్సలు ఖాళీ లేదు. వాళ్ళైతే దారుణం ఏంటంటే భోజనంలో కూడా దుమ్ము పడిపోయింది. వంట చేసి పప్పు ఆనవగాయ ఉండి, అన్నం వండి, ఇంకా తాలింపు ఎట్లా నేను రూమ్లోకి వెళ్ళిపోయా సూటీని తీసుకుని తెచ్చి పెడుతుందని. ఇంకా ఆర్లా తడిగా ఉంది. మా అమ్మాయి కళాఖండాలు, మా గీతు ఆర్ట్. ముట్ట భోజనం తెచ్చుకున్నాం, అన్నం కూడా లేక. మాకు లేకపోయినా కుక్క పిల్లలకి కావాలి కదా, కావాలి కదా కుక్క పిల్లలకి. కర్రపెంటలను తెస్తే అన్నం తినుకోకుండా కర్రపెంటలను తింది ఈ దుంప మొకంది. దుంపలు, చెకోడీలు, పకోడీలు అన్నీ తింటుంది, అన్నం తప్ప. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా పోతాయో అర్థం కావట్లేదు. ఫెవికాల్ చూడండి ఎలా అతుక్కుందో చిరాగ్గా.